వానలు సరిపోను గుర్వాలని పబ్లిక్ అంతా ఒక్క తిరుగ పూజలు చేస్తున్నారులా. ఊర్లలో బొడ్రాయికి బిందెలతోటి నీలాభిషేకాలు చేస్తున్నారు. శివయ్యకు గంగ నీళ్లతోటి కుంభాభిషేకాలు చేస్తున్నారు. కప్పలకు లగ్గాలు చేపిస్తున్నారు. బిందెల కమానం నీళ్లు పోసి కప్ప తల్లి ఆటలాడిపిస్తున్నారు. ఊర్లల్లో ఏ దేవుళ్ళని నిడిచిపెట్టకుండా నీలాభిషేకాలు చేసి కర్ణించు వానదేవుడా అని మొక్కులు సుతం పెట్టుకుంటున్నారులా. కానీ ఇప్పటిదాకా ఏడ ఎవ్వలు చూపెట్టని తీర్లా గీడ వర్ణదేవుని మీద భక్తిని చూపెట్టిండ్రు కొందరు జనాలు. మరి అది ఎట్లున్నదో మేం చెప్పుడు కాదు గాని మీ కళ్ళతోటే చూడుండ్రి. అగో భక్తి చూపెడతారనుకుంటే కిల్ల కిల్ల నవ్వుతున్నారు. మీదికెళ్ళి కొత్తగా పెళ్లి చూపులకొచ్చినట్టు సిగ్గుపడుతున్నారు కదా. ఓ అన్నాలు ఆలస్యమైతుంది జరగానిన్రే. వారెవ్వా గమ్మత్తున్నది కదా ఇలా భక్తి. బండపాశం నాగుడని ఏండ్లకెళ్ళి వస్తున్న ఆచారమట. నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం గోపులాపురం కాడ ఎన్కటి ఆచారానికి కాటువడకుండా వర్ణదేవుని మీద భక్తిని చూపెట్టిండ్రు అక్కడి భక్త జనాలు. ఎన్కకు పోయిన వానలు ముంగటికి రావాలని ఊరంతా ముంగట పడ్డారు. ఊరి శివార్లున్న బయన్న తాత గుట్టకు పోయిండ్రు. అక్కడ కొలువుదీరిన బయన్న తాత విగ్రహాన్ని కింది నుంచి పట్టుకొచ్చిన నీళ్లతోటి శుభ్రంగా కడిగిండ్రు. విగ్రహాలకు చందనం రాసిండ్రు. ఆన్నే భక్తిగా పాశం వండిండ్రు. దేవునికి నైవేద్యం పెట్టి బండ మీద పాశం పోసుకొని భక్తులంతా ప్రసాదాన్ని స్వీకరించిండ్రు. ఇట్లా చేస్తే వర్ణదేవుడు కర్ణిస్తాడని నమ్మికమట. రాననుకుంటా పోయిన వానల కోసం ఇట్లా ముంగట పడ్డారన్నట్టు. మరి ఎల్నినో పంతమే నెగ్గుతదా లేకుంటే ఈ ఊర్లల్ల భక్తికి వానదేవుడు కర్ణిస్తాడా అన్నది ముంగట చూడాలి. మరి ఎవలు ఎంత భక్తి చూపెట్టినా లోకం కోసమే, కానీ ప్రకృతిని పాడు చేస్తున్నందుకే ఇంత తిప్పలైతుందోల్లా. కాబట్టి చెట్లను పెంచే కార్యం సుతం ముంగటేసుకుంటే మంచిగుంటది. ఏమంటారోల్లా పబ్లిక్?